జై శ్రీరామ్. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. ఒకరోజు శ్రీకృష్ణుడు, బలరాముడు సాత్యకి వనవిహారానికి వెళ్ళారు. అట్లా కబుర్లాడుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఎప్పుడు సాయంత్రం అయిందో తెలియదు. తిరిగి వస్తుండగా ఆ కీకారణ్యంలో రాత్రవుతుంది. ముందుకు వెళ్ళడానికి కానీ వెనకకి రావడానికి కానీ అనువైన సమయము కాదు, అనువైన దారి లేదు. కాబట్టి ఈరోజు రాత్రి ఇక్కడే పడుకుందాం అని ఒక చెట్టు కింద నిద్రిస్తుంటారు. అయితే ముగ్గురు పడుకుంటే ఏదైనా ప్రమాదం రావచ్చు అని ఆలోచించి ఒక్కొక్కరుగా వంతుల వారిగా కాపలా ఉండాలని నిశ్చయించుకున్నారు. అయితే ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు బాగా అలసిపోయారు కాబట్టి పడుకున్నారు. సాత్యకి వారికి కాపలాగా అటు ఇటు కలిదిరుగుతున్నాడు. ఇంతలో ఒక రాక్షసుడు వచ్చి సాత్యకిని యుద్ధానికి రమ్మని కవ్విస్తాడు. అప్పుడు సాత్యకిలో క్రోధం మొదలై ఆ రాక్షసుడిపైకి లంఘిస్తాడు. తన గదతో ఆ రాక్షసుని కొట్టడానికి కోపంతో ముందుకు జరుగుతుండగా ఆ రాక్షసుడి శరీరం ఇంతకు ఇంత పెరుగుతూ చాలా పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్దగా అయిపోతుందంటే ఆ రాక్షసుడి చేతిలో సాత్యకి పట్టేంత పెద్దగా అవుతుంది. అప్పుడు ఆ రాక్షసి సాత్యకిని పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది. బాగా దెబ్బలు తగి సాత్యకి చాలా అలసిపోతాడు. అయితే కాసేపటికి బలరాముడు నిద్రలేస్తాడు. సాత్యకి పడుకుంటాడు. అయితే ఇందాక వచ్చిన రాక్షసుడే మళ్ళీ బలరాముడితో యుద్ధం చేయడానికి వస్తాడు. బలరాముడికి అసలే ముక్కు మీద కోపం ఉంటుంది. బలరాముడు తన హలాయుధంతో రాక్షసుడి మీదికి ఉరుకుతాడు. బలరాముడిలో కోపం ఎంతెంత పెరుగుతూ ఉంటే రాక్షసుడు అంతంత రెట్టింపు ఎత్తుకెదుగుతాడు. బలరాముడిని కూడా ఆ రాక్షసుడు మట్టి కరిపించి వెన్నుదిరుగుతాడు. కాసేపటికి శ్రీకృష్ణుడు లేస్తాడు. ఇంకా తెల్లవారలేదు కదా, చూద్దాం, ఇంకా బాగా సమయం ఉంది కదా, నువ్వు పడుకో అని బలరాముడిని పడుకోమని పురమాయిస్తాడు. అయితే ఎంతో దెబ్బలు తగిలి అలసిపోయి ఉన్న బలరాముడు వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఇప్పుడు కాపలా కాయడం శ్రీకృష్ణుడి వంతు. ఇప్పుడు కూడా అదే రాక్షసుడు మళ్ళీ శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి వస్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన ఆ రాక్షసుడు యుద్ధానికి రమ్మని శ్రీకృష్ణుడిని కవ్విస్తాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సై అని అంటాడు. అయితే మల్ల యుద్ధం చేయడానికి ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడి వైపు చేయి చాపుతాడు. శ్రీకృష్ణుడు ఎంతో ఓర్పుగా తప్పించుకుంటాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండడం చూస్తున్న కొద్దీ ఆ రాక్షసుడి పరిమాణం తగ్గిపోతూ చివరిగా శ్రీకృష్ణుడి అరచేతిలో పట్టేంత చిన్నగా అయిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన ఉత్తరీయంలో ఆ రాక్షసుని కట్టేసి పెడతాడు. ఇంతలో తెల్లవారుతుంది. పక్షుల కిలకిలా రావాలతో సాత్యకి, బలరాముడు ఇద్దరు నిద్రలేస్తారు. అప్పుడు పగలవుతున్నప్పుడు సాత్యకి, బలరాముడు తమ ఒంటిపైన ఉన్న గాయాలను చూసుకొని ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధం వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడికి వివరిస్తారు. శ్రీకృష్ణుని అడుగుతారు, నువ్వు మేలుకొని కాపలా కాస్తున్నప్పుడు ఆ రాక్షసుడు రాలేదా? ఇంతకీ ఆ రాక్షసుడు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన ఉత్తరీయం ముడి విప్పి, వీడేనా మీరు అనుకుంటున్న రాక్షసుడు అని అంటారు. అవును వీడే, కానీ ఎందుకు ఇంత చిన్నగా మారిపోయాడు? అయినా నీకెందుకు గాయాలు తగలలేదు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు కదా, ఈ రాక్షసుడి పేరు క్రోధం. మీరు క్రోధాన్ని, కోపాన్ని ఎంతైతే పెంచుకుంటారో అంతకంతకు ఆ క్రోధం, కోపం పెరిగిపోయి మనకే నష్టం వాటిల్లేలా చేస్తుంది. అయితే అదే క్రోధాన్ని మీరు చిరునవ్వుతో ప్రశాంతంగా ఎదుర్కొన్నట్టయితే కోపం మొత్తం పోయి విజయం మనదే అవుతుంది. క్రోధాన్ని తగ్గించుకునే ఉపాయాన్ని వాళ్ళిద్దరికీ చెప్తాడు శ్రీకృష్ణుడు. జై శ్రీరామ్.